హలో అండి, ఈరోజు నేను వెజ్ మంచూరియా రెసిపీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. దానికి నేను క్యాబేజ్ ఎలా తురుముకున్నాను, క్యాబేజ్ అండ్ క్యారెట్. దానిలోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం మైదా తీసుకుంటున్నాను. మైదా ఎంత తీసుకున్నామో అదే క్వాంటిటీలో కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాను. 1 స్పూన్ మిరియాల పొడి అండ్ జీలకర్ర పొడి తీసుకుంటున్నాను. సాల్ట్ తీసుకుంటున్నాను. ఇవన్నీ కూడా కొంచెం కారం వేసుకొని, కారం మీకు ఎంత కావాలో అంత, 1 స్పూన్ కావాలితే 1 స్పూన్, లేదంటే ఇంకా వేసుకోవచ్చు. వేసుకొని అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఎంతెంత తీసుకొని చిన్న చిన్న రౌండ్ బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్ని రౌండ్ బాల్స్ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక్కొక్కటి ఆయిల్లో వేసి వేయించుకోవాలి, చిన్న ఫ్లేమ్ మీద పెట్టుకొని. అన్నీ ఈ విధంగా వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. వేయించుకొని ఇవి పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పెనంలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అండ్ వెల్లుల్లి నేను ఇలా కట్ చేసుకున్నాను. మీకు కావాలంటే క్యాప్సికమ్ ఇంకా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, స్ప్రింగ్ ఆనియన్స్ అటువంటి ఏదైనా. నేను ఈ 2 మాత్రమే వేసుకుంటాను. ఇవి కాస్త రోస్ట్ అయిన తర్వాత ఇందులో టమాటా కచప్, వెనిగర్, సోయా సాస్ అవన్నీ కూడా యాడ్ చేసుకొని, ఇందాక మనం రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా బాల్స్, ఆ బాల్స్ ఇందులో యాడ్ చేసుకోవాలి. నేనైతే వెనిగర్ కానీ సోయా సాస్ అటువంటివి ఏమీ యాడ్ చేయట్లేదు, ఓన్లీ టమాటా కచప్, అది కూడా ఇంట్లో ప్రిపేర్ చేసిన టమాటా కచప్ వేస్తున్నాను. ఇవి రోస్ట్ అయిపోయాయి కదా, ఇప్పుడు నేను ఇందులో టమాటా కచప్ యాడ్ చేస్తున్నాను. ఇది కొంచెం ఒక 2-3 మినిట్స్ ఇలా రోస్ట్ చేద్దాం. తర్వాత బాల్స్ ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ బాల్స్ని యాడ్ చేసుకొని ఒకసారి అన్నీ మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఎంత ఈజీగా హోమ్ మేడ్ వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది.